Hi friends, how are you? This is Vijay watching program with Vijay channel Telugu. Today in this video, I'm going to teach filter function in Python. What is filter function? Yeah, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు ద ఫిల్టర్ ఫంక్షన్ యూ షుడ్ నో ద ఫంక్షన్ వీడియో అండ్ లాంబ్డా ఫంక్షన్. ఎందుకంటే ఇవి యొక్క ఫిల్టర్ ఫంక్షన్ లో మనకు చాలా యూస్ అవుతుంది కాబట్టి ఈ టూ వీడియోస్ అనేవి చూడండి. ఐ విల్ ప్రొవైడ్ దీస్ వీడియోస్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకేనా? నౌ గెట్ బ్యాక్ టు ద ఫిల్టర్ ఫంక్షన్. యా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫిల్టర్ ఫంక్షన్ ఈస్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇన్ పైథాన్. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, అంటే నో నీడ్ టు కోడ్, రైట్? ఎందుకంటే మనకి చాలా సింపుల్ గా ఉంటుంది. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే వాటిని మనం యూజ్ చేసుకొని ఈజీగా పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, ఇట్ అప్లైస్ ఏ గివెన్ ఫంక్షన్ టు సచ్ ఐటమ్స్ లైక్ లిస్ట్, సెట్, టపుల్, స్ట్రింగ్ దట్ టు మీట్ ఏ సెట్ అండ్ కండిషన్. అంటే ఇక్కడ మీకు ఏం అర్థం కాలేదని నాకు అర్థమైంది. నేను ఈజీ వేలో చెప్తా మీకు. ఇట్ రిటర్న్స్ ఏ ఫిల్టర్ ఆబ్జెక్ట్. ఓకే, దీనికంటే ముందు మనం సింటాక్స్ చూద్దాం, తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. సింటాక్స్ చూడండి. యా, ఫిల్టర్ అండ్ ఇక్కడ మనకి ఏముంది, ఫిల్టర్ ఆఫ్ ఫంక్షన్ కామా ఇటరబుల్. అండ్ ఇక్కడికి ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇటరబుల్ లో ఉన్నవి మనకి ఫంక్షన్ లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, కింద మీకు డయాగ్రామ్ ఈజీగా ఇచ్చేస్తాను. ఇక్కడ ఇటరబుల్స్ ఉంటాయి కదా, ఇక ఇటరబుల్స్, ఈ ఇటరబుల్స్ లో మనం ఎవ్రీ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇటరబుల్ లిస్ట్ లో కానీ అండ్ సెట్ లో కానీ ఇలా ఎవ్రీ ఎలిమెంట్ ఉండేది కదా, ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేవి మనకి యొక్క ఫంక్షన్ చూస్తారు ఇక్కడ పైన. ఇక ఫంక్షన్ కి మనకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది? బేస్డ్ ఆన్ కండిషన్ ని బేస్ చేసుకొని ఫంక్షన్, అంటే ఫంక్షన్ ని యూజ్ చేసుకొని మనం ఈ యొక్క ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనేవి మనకైతే అవుట్కమ్ అయితే వస్తుంది. ట్రూ అయితే మనకైతే ఫిల్టర్ ఆబ్జెక్ట్ వస్తుంది, ఆర్ మనకి ఫాల్స్ అయితే మనకి ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకేనా? అదే ఇక్కడ ఇచ్చాను చూడండి, ఫంక్షన్స్ టేక్స్ వన్ ఆర్గ్యుమెంట్స్ దట్ రిటర్న్స్ ఏ బూలియన్ వాల్యూ. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకి ఇస్తుంది. ఇటరబుల్ టు బి ఫిల్టర్ అవుతుంది. మీకు ఈజీగా మరొకసారి చెప్తున్నాను చూడండి. ఇటరబుల్స్ తీసుకున్నాం కదా, ఈ యొక్క ఇటరబుల్స్ లో మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఉంది కదా, ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేవి మనం కండిషన్ ని బేస్ చేసుకొని మనకి యొక్క ఫిల్టర్ అవుతుంది. ఓకేనా? ఫిల్టర్ అయ్యి మనకి ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనేది మనకు వస్తుంది. లెట్ మీ టెల్ యూ వన్ ఈజీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. యా, నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఆ లిస్ట్ లో గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఇస్తున్నాం. ఓకేనా? చాలా నెంబర్స్ అయితే నేను ఇస్తున్నాను. అండ్ ఆ నెంబర్స్ లో నాకు ఏం కావాలంటే ఈవెన్ నెంబర్స్ అనేవి నాకు ప్రింట్ కావాలి యూజింగ్ ఫిల్టర్ ఫంక్షన్. ఇక ఫిల్టర్ ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేసుకుంటున్నామంటే ఇది చాలా ఫాస్ట్ గా ఎఫిషియెంట్ గా మనకి వర్క్ అవుతుంది కాబట్టి, అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. అండ్ ఫర్ లూప్ లో కూడా మనం చేయొచ్చు, కాకపోతే ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఫర్ లూప్ కన్నా ఇంకా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. మన టాపిక్ కూడా ఫిల్టర్ ఫంక్షన్ కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, ఓపెన్ ఐడియల్ షెల్. ఐడియల్ షెల్ అనేది మనకు ఓపెన్ అయింది. టేక్ ఎ న్యూ ఫైల్. ఏం చెప్పాను, నేను ఒక లిస్ట్ తీసుకోవాలని చెప్పాను కదా, ఈ యొక్క లిస్ట్ లో మనం నెంబర్స్ అనేవి ఇస్తున్నాను. నెంబర్స్ అనే లిస్ట్ తీసుకుంటున్నాను, వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు లిస్ట్ ఇస్తున్నాను చూడండి. 1, 2, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫంక్షన్ మనం డెఫ్ అనే కీవర్డ్ తో డిక్లేర్ చేస్తాం. అండ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి నాకు ఈవెన్ నెంబర్స్ తో ప్రింట్ కావాలి కాబట్టి ఈవెన్ అని ఇలా ఇచ్చేసుకుంటున్నాను. అండ్ కోలన్ ఇచ్చేసేయండి. ఇక్కడ నెంబర్స్ అని ఇస్తున్నా. ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం కండిషన్ ఇవ్వాలి. ఇఫ్ నెంబర్స్ మోడ్లో డివిజన్ అంటే పర్సంటైల్ 2 ఈక్వల్ టు 0 అంటే 2 చేత డివిజిబుల్ అయితే ప్రింట్ అవ్వాలి, అంటే రిటర్న్ ట్రూ. ఫిల్టర్ చేయాలి కాబట్టి ఫిల్టర్ ఆబ్జెక్ట్ అంటే మనం ఫిల్టర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మన సింటాక్స్ ఉంది కదా, నేను చెప్పాను ఫస్ట్ ఫంక్షన్ నేమ్. ఇక్కడ మనకి ఫంక్షన్ నేమ్ ఏంది, ఈవెన్ ఇచ్చాను, మనకి ఇటరబుల్ అంటే ఏంది, మనం లిస్ట్ తీసుకున్నాం కదా, ఆ యొక్క పర్టికులర్ నేమ్ ఏమొచ్చి నంబర్స్. ఓకే, ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసే ముందు మీరు దీన్ని సేవ్ చేయాలి. ఈక్వల్ టు రిజల్ట్ అని ఇస్తున్నా, రిజల్ట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి. అండ్
ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత నేను ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. ప్రింట్ రిజల్ట్. కంట్రోల్-S అని క్లిక్ చేసి పైన మనకి రన్ ఉంది కదా ఆప్షన్. ఆ రన్ మీద రన్ మాడ్యూల్. ఓకే. ఇక్కడ మనకేమొచ్చింది? ఫిల్టర్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. ఎందుకంటే మనం ఇక జనరేటర్ కదా అది. మనం లిస్ట్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు లిస్ట్ అని ఇవ్వాలి. లిస్ట్ ఇచ్చేసిన తర్వాత సేవ్ చేసి రన్ చేయండి. యాహ్! మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఎగ్జాక్ట్‌లీ‌గా మనకి ఈవెన్ నంబర్స్ వచ్చింది చూడండి. 2, 4, 6, 8, 10 ఇలా అయితే వచ్చేసింది. చూసారా మనకి ఫస్ట్ మనకి ఇలా అయితే వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఉంది కదా! మనం ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఏం కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఒక ఇటరబుల్ తీసుకున్నాం కదా! అంటే లిస్ట్ తీసుకున్నాం కదా! ఆ లిస్ట్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది మనకి ఈ యొక్క ఫంక్షన్‌లోకి వెళ్తుంది. ఓకేనా? ఆ ఫంక్షన్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి కండిషన్‌ని బేస్ చేసుకొని ఫిల్టర్ అవుతుంది. ఓకేనా? ఫిల్టర్ అయిన తర్వాత మనకి ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనేది ఆ ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనేది మనకి అవుట్‌పుట్ అయితే వస్తుంది. ఇలా అయితే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా చేసాం కదా! ఇప్పుడు లాంబ్డాతో చేద్దాం. లాంబ్డా ఫంక్షన్ తోటి. విత్ ద హెల్ప్ ఆఫ్ లాంబ్డా ఫంక్షన్. యాహ్! ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ మనకి నో నీడ్ అవసరం లేదు కాబట్టి నేను హాష్ అని ఇస్తున్నాను. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఈవెన్ ఉంది గదా! ఈ యొక్క ఈవెన్ ప్లేస్‌లో ఇలా అయితే వచ్చింది కదా! ఇప్పుడు మనం లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేద్దాం. లాంబ్డా ఇచ్చేసిన తర్వాత ఐ అని ఇస్తున్నా పారామీటర్‌గా కోలన్ ఐ మోడ్‌లో డివిజన్ అంటే పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0 కామా నంబర్స్. ఓకే. ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ చేద్దాం. యాహ్! మనకి ఎగ్జాక్ట్‌గా అదే అవుట్‌పుట్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ 2, 4, 6, 8, 10 ఇక్కడ కూడా ఇదేంటంటే మనకి సింగిల్ లైన్‌లో అయితే మనమైతే లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకొని చేయొచ్చు. అండ్ మనం ఆడ్ నంబర్స్‌ని ప్రింట్ చేసుకోవాలంటే ఇక్కడ ఈక్వల్ టు ఉంది కదా! నాట్ ఈక్వల్ టు అని ఇస్తే చాలు. 2 నాట్ ఈక్వల్ టు 0 అప్పుడు మనం ఇక్కడ రన్ చేద్దాం. సేవ్ చేయండి. ఓకే. 1, 3, 5, 7, 9 ఇలా అయితే వచ్చేసింది. చూసారా ఫ్రెండ్స్? ఆడ్ నంబర్స్ అయితే మనకొచ్చింది. ఇలా అయితే మనమైతే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఫిల్టర్ ఫంక్షన్‌ని మనం ఇలా యూజ్ చేసుకుంటాం. ఆర్ ఎల్స్ ఇక్కడ చూడండి మీకు లిస్ట్‌లో కావాలనుకోండి లిస్ట్‌లో లేదా టపుల్‌లో కావాలనుకోండి టపుల్ ఇచ్చేసి కంట్రోల్-S రన్ చేయండి. యాహ్! చూసారా మనకి ఫస్ట్ ఇక్కడైతే లిస్ట్‌లో వచ్చింది. అండ్ ఇక్కడ నేను టపుల్ అని ఇచ్చాను కదా! అక్కడ 1, 3, 5, 7, 9 మనకి టపుల్ అయితే వచ్చేసింది. ఇలా అయితే ఈ యొక్క ఫిల్టర్ ఫంక్షన్‌ని మనం యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఫిల్టర్ ఫంక్షన్‌ని మనం యూజ్ చేసుకో సమ్‌టైమ్స్ మనకి ఫిల్టర్ ఫంక్షన్ కాకుండా లిస్ట్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి కదా! అవి మనకి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ ఫిల్టర్ ఫంక్షన్‌ని మనం ఈ యొక్క వీడియోలో ఈ పార్ట్ గురించి చెప్పుకున్నాం. అలానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బై ఫ్రెండ్స్.